హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఈరోజు మనం ముంబై హైవేలో అప్ టు కంకోల్ వరకు ఏ విధంగా ప్రైజెస్ ఉన్నాయి అంటే జహీరాబాద్ వరకు ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, సో లాస్ట్ 3-4 ఇయర్స్లో ఏ విధంగా పెరిగినాయి, నెక్స్ట్ ఇంకో 5 to 10 ఇయర్స్లో ఏ విధంగా పెరగబోతున్నాయి, సో వీటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ పాయింట్ మనం తీసుకుంటుందంటే సంగారెడ్డి నుంచే మాట్లాడాలి. ఎందుకంటే సంగారెడ్డి కంటే బిఫోర్ మనం తీసుకుంటే ఆల్రెడీ మంచి డెవలప్ అయిపోయింది, ల్యాండ్ రేట్స్ అనేది చాలా బాగా పెరిగినాయి. ఇవి మనం కళ్ళారా చూస్తున్నాం. సో ఇప్పుడు మేజర్గా మనం సంగారెడ్డి నుంచి తీసుకుంటే, సో సంగారెడ్డి సరౌండింగ్లో మీరు హైవే ఫేసింగ్లో కనుక ముంబై హైవే ఫేసింగ్లో తీసుకుంటే మినిమం వచ్చేసి ఒక 4 నుంచి 6 కోట్లు 8 కోట్ల వరకు ఉంది. ఏరియాని బట్టి ప్రైజెస్ మారుతుంటాయి. ఎకరాలలో ఈ ప్రైజ్ ఉంది. ఇక్కడ ఇంతలా ప్రైస్ ఎందుకు పెరిగిందంటే మనందరికీ తెలుసు, గతం నుంచి కూడా మన హైదరాబాద్కి ఫస్ట్ బాగా డెవలప్మెంట్ హైవేస్లో ముంబై హైవే. సో పటాన్ చెరువు దాటిన తర్వాత ఇప్పుడు మేజర్గా మనకి సంగారెడ్డి పెద్దాపూర్ దగ్గర నుంచి రీజనల్ లింక్ రోడ్ కన్ఫర్మ్ అవ్వడం. సో ఇది మెయిన్గా జంక్షన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ప్రైజెస్ పెరిగినాయి. అదేవిధంగా తీసుకుంటే ఇక్కడ హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే కంపేర్ టు అదర్ హైవేస్ ఈ ఒక్క హైవేలో ఫస్ట్ నుంచి ఎక్కువ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఎక్కువ ట్రాఫిక్ ఈ హైవేలో ఉంటుంది. ఎక్కువ మంది జనసాంద్రత ఇక్కడ నుంచి తిరుగుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ హైవేలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి కాబట్టి ర్యాపిడ్గా గ్రోత్ అయిన హైవేస్ ఏదో ఉందంటే అది ముంబై హైవే. సో అది ఎవరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. అది తర్వాత వచ్చేసి ఇప్పుడు సంగారెడ్డి దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం మేజర్గా మాట్లాడుకునే ఏరియా ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ సదాశివపేట్. ఈ బెల్ట్లో మీకు హైవే సైడ్లో ఎక్కడ కొనాలన్నా 4 నుంచి 6 కోట్లు ఇప్పుడున్న మార్కెట్లో. ఏదన్నా 1-2 మీకు ఇంకొంచెం తక్కువలో వస్తే అది లక్. అంతకన్నా తక్కువలో దొరకడం చాలా ఇబ్బంది అయింది, చాలా కష్టం. ఇప్పుడు దొరకట్లేదు ప్రాపర్టీస్. అదే కనుక మీరు లోపలికి వెళ్తే మీకు 1.5 CR నుంచి 2 CRలో కూడా రేడియల్ రోడ్ని బేస్ చేసుకొని 50 ఫీట్ల రోడ్డుకో 60 ఫీట్ల రోడ్డుకో దొరకవచ్చు. కానీ అంతకన్నా తక్కువలో దొరకాలంటే చాలా కష్టం. ఇంకా అంతకన్నా తక్కువలో ఎలా అంటే ఇంకా లోపలికి వెళ్ళాలి. ఏదో రోడ్లు లేనివో ఇంకేదో ఉంటాయి, లేదా ఏదో పల్లెటూరుకి వెళ్ళే చిన్న విలేజ్ రోడ్స్ ఏమైనా ఉంటే, నక్షబాటలు ఏమైనా ఉంటే అక్కడ మీకు ₹1 కోటి, 1.5 ఈ మధ్యలో దొరకవచ్చు. తర్వాత వచ్చేసి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం ఇవాళ ఎక్కువ మంది మాట్లాడేది పెద్దాపూర్ జంక్షన్. సో ఈ పెద్దాపూర్ నుంచి లెఫ్ట్ బాగుంది డిమాండ్. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ నుంచి టువర్డ్స్ అగైన్ మళ్ళీ శంకర్పల్లి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఈ రూట్లో కూడా బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఒక 5 to 6 కిలోమీటర్స్ వరకు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయండి ఓపెన్ ప్లాట్స్లో అయితే. అదే కనుక ఎకరాలు అయితే మీరు ఇంకొంచెం లోపల కూడా వెళ్ళి కొనొచ్చు, అక్కడ దాకానే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇక్కడ ఈ ప్రైజెస్లో ఉన్నాయి. ఒకవేళ మనం ఇక్కడ DTCP లిమిట్స్లో సంగారెడ్డి నుంచి పెద్దాపూర్ వరకు ఒక హైవే నుంచి ఒక 3 కిలోమీటర్ల లోపల మీరు కొనాలి అనుకుంటే గజం వచ్చేసి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎంత ఉంది అంటే ఒక 10 నుంచి 20 వేల మధ్యలో ఉంది. అంటే ఎగ్జాక్ట్ ప్రైస్ మీకు కావాలంటే కనుక ఒక 14,000 దగ్గర నుంచి మొదలు పెడితే 18,000 మధ్యలో మీకు దొరుకుతాయి. కొన్ని రీసేల్లో ఇంకొంచెం తక్కువ కూడా దొరకవచ్చు. ఇక్కడ ఈ ఆపర్చునిటీ ఉంది, ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. పెరగడానికి స్కోప్ ఉంది, ఎందుకంటే రీజనల్ లింక్ కూడా ఇక్కడ నుంచి వస్తుంది. ఇది మెయిన్ సెంటర్ కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి. ఇంకొంచెం ముందుకు వస్తే సదాశివపేట్ దాటిన తర్వాత బుదేరా మనందరికీ తెలుసు. సో బుదేరా అనేది ఒక మంచి హాట్స్పాట్గా డెవలప్ అయింది. సో అక్కడ వచ్చేసి మనకి బుదేరా సరౌండింగ్లో కూడా బాగా డెవలప్మెంట్స్ అయినాయి. సో ఇక్కడ కూడా హైవే సైడ్ వెంచర్స్ అన్నీ కూడా 15,000 నుంచి 18,000 వరకు ఉన్నాయి. దీనికి బిఫోర్ ఉన్నాయి 24,000 వరకు 30,000 వరకు కూడా ఉన్నాయి. బుదేరా సరౌండింగ్లో హైవే ఫేస్లో ఉన్నాయి. వెంచర్స్లో తీసుకోవాలంటే కనుక ఒక 10 నుంచి 20,000 మధ్యలో, అంటే ఎక్కువ శాతం ఉన్నాయన్నీ హైవే సైడ్ ఉన్నాయన్నీ కూడా ఒక 15 నుంచి 20,000 మధ్యలో మీకు గజం దొరుకుతుంది. కమర్షియల్ వెళ్తే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. నేను రెసిడెన్షియల్ బిట్ గురించి మాట్లాడుతున్నాను. అదే మీరు కనుక ఎకరాలలో కొనాలంటే ఇక్కడ ఈజీగా 4 కోట్లు అంతకన్నా ఎక్కువనే ఉంది. అంతకన్నా తక్కువలో దొరకడం చాలా కష్టం. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు బాగా ఇంకొక పేరు బాగా వినిపిస్తుంది అంటే సదాశివపేట్, బుదేరా, కంకోల్ అనేది బాగుంది ఇప్పుడు. సో కంకోల్ దగ్గర ఏంటంటే మరీ ముఖ్యంగా అది కూడా మెయిన్ జంక్షన్ అవ్వడం. అక్కడ నుంచి రోడ్స్ అన్నీ కూడా ఇప్పుడు వాక్సన్ సరౌండింగ్ ఏదైతే మనకి ఆ యూనివర్సిటీ సరౌండింగ్ ఏవైతే వెంచర్స్ ఉన్నాయో, ఏవైతే రోడ్ కనెక్టింగ్ ఉన్నాయో, ఏవైతే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయో 100 ఫీట్ 60 ఫీట్ రోడ్స్ 200 ఫీట్ రోడ్స్ ఏవైతే ప్రపోజ్డ్ ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని కనుక మీరు హైవే నుంచి 1 కిలోమీటర్ లోపల కొనాలంటే ఒక 14,000, 15,000, 16,000 మ్యాక్స్ ఈ ప్రైస్లో వస్తాయి. ఒక 3 కిలోమీటర్ లోపల వెళ్తే కనుక మీకు 10 నుంచి 14,000 లోపలే వచ్చేస్తుంది. అక్కడ అంత రేటు ఉందా, అంత పెట్టొచ్చా అంటే పెట్టవచ్చు. ఎందుకు పెట్టవచ్చు అంటే ఇప్పుడున్న మార్కెట్లో ఆ ప్రైస్ కంటే తక్కువ పెడితే సెట్ అవ్వదు. ఆ ప్రైస్లో నడుస్తుంది. రీసేల్లో మీకు కావాలంటే కొంచెం తక్కువ దొరకవచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు జహీరాబాద్ వరకు మనకు మేజర్గా ఇవాళ ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే
ఇక్కడ ఇంతలాగా జంప్ అవ్వడానికి ఈ ప్రైస్ పెట్టడానికి గల రీజన్ ఏంటంటే, ఒకటి ఇక్కడ ఎడ్యుకేషన్స్ బాగున్నాయి, టౌన్స్ విలేజెస్ బాగా డెవలప్ అవుతున్నాయి, అండ్ పెద్ద డెవలప్మెంట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ నిమ్స్. సో నిమ్స్ని బేస్ చేసుకొని మరీ ముఖ్యంగా ఏంటంటే ఏదో లోపలికి వెళ్ళి కొనకుండా ఈ ముంబై హైవేకి కొంచెం స్కోప్ ఉంది, ఇక్కడ డెవలప్మెంట్ అవుతుందన్న ఒక నమ్మకంతో ముంబై హైవే నుంచి ఒక 3 నుంచి 5 కిలోమీటర్లు ఎక్కువ వెళ్ళకండి. 5 కిలోమీటర్ల లోపలే ప్రాపర్టీస్ కొనండి ఓపెన్ ప్లాట్లు అయితే. మరీ ముఖ్యంగా మీరు కంకోల్ దాటి ముందుకు వెళ్తున్నారంటే కొంచెం జాగ్రత్తలు వహించండి. మీకు హైవే సైడ్ అయితే 4 నుంచి 6 కోట్లు 8 కోట్ల మధ్యలో దొరుకుతుంది. హైవే నుంచి లోపలికి వెళ్తే మీకు 1.5 నుంచి 2 కోట్లు పెడితే మినిమం మంచి మంచి బిట్లు వస్తాయి. అది కూడా హైవే నుంచి 3-4 కిలోమీటర్ లోపలికి వెళ్ళిన తర్వాతనే. రేడియల్ రోడ్ని బేస్ చేసుకొని కావాలంటే 2 నుంచి 3 కోట్లు కూడా ఉన్నాయి. ఏరియాని బట్టి ఇంకా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడైనా సరే మీరు చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. లాస్ట్ మనం ఇక్కడ తీసుకుంటే ఏదైతే రీజనల్ లింక్ రోడ్ అనౌన్స్మెంట్ కావచ్చు, ఇక్కడ వచ్చిన కంపెనీస్ కావచ్చు, తర్వాత ఏదైతే ఒక్కసారిగా మనకి బౌన్స్ బ్యాక్ అయింది, హైవే బాగా గ్రోత్కి స్కోప్ ఉంది అని బలమిచ్చిన ఏదైనా అనౌన్స్మెంట్ ఉందంటే దట్ ఈస్ నిమ్స్. సో నిమ్స్లో మనం చూస్తున్నాం రోజు రోజు కొంచెం ప్రోగ్రెస్ వస్తుంది, రోడ్ కనెక్టివిటీస్ మెరుగుపడుతున్నాయి, కొన్ని కొత్త కంపెనీస్ వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయినాయి. కాబట్టి ఇక్కడ కూడా ఓవర్ నైట్లో పెరగదు. ఇక్కడ కూడా ఒక 10 years వెయిట్ చేస్తే కనుక అప్రిషియేషన్ అయితే గ్యారంటీగా పెరుగుతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. సో మీరు ఈ రూట్లో కూడా ఇక్కడ దాకా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇంతకన్నా తక్కువలో మీకు ఈ రూట్లో దొరకడం చాలా కష్టం. నేను చూసినంతవరకు అయితే నాకు ఇక్కడ కనిపించలేదు. 10 నుంచి 14,000 మినిమం రేట్ దొరికినాయి. అంతకన్నా తక్కువలో వెళ్ళాలంటే ఏ ఫామ్ హౌసెస్లో లేదా ఏవైతే ఫామ్ ల్యాండ్లలో అక్కడ మీకు తక్కువలో దొరకవచ్చు. కాకపోతే డిటీసీపీ హెచ్ఎండిఏ ఈ లిమిట్లో మాత్రం మీకు తక్కువ ప్రైస్లో ఎక్కడ లేదు. కాబట్టి కొంచెం చూసి అది రైట్ లొకేషనా కాదా, రైట్ డెవలపరా కాదా, రైట్ ఎంప్లాయీ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా నియర్ బై, ఇవి చూసుకున్న తర్వాత మాత్రమే అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. సేఫ్ ఉంటుంది. ఒక 10 సంవత్సరాలు నాది కాదనుకొని మీరు కంకోల్ వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా 10 ఏళ్లలో మంచి అప్రిషియేషన్ వస్తుంది. మరి హైట్ ఎక్కువ ఉండి రోడ్డు మనం ఎక్కడో కింద కాకుండా, ఇంకోటి ఏంటంటే చుట్టూ గుట్టలల్లో రాళ్ళల్లో రప్పలల్లో పోయి ఇన్వెస్ట్మెంట్ కాకుండా కొంచెం ఊరికి దగ్గర ఉన్నది, కొంచెం రోడ్ యాక్సెస్కి దగ్గర ఉన్నది చూసి తీసుకోండి. అప్పుడు మీది ఈజీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే హైవేకు ఉన్నంత మాత్రాన కూడా రేట్లు పెరగవు. కొంచెం యూటర్న్లకి జంక్షన్లకి ఎంత దూరం ఉంది, అక్కడ సాయిల్ ఎలా ఉంది, వాటర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా పారామీటర్ మీరు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు తీసుకోండి. మీకు ఏది ఉన్నా నేను ఒక బ్రదర్ లాగా సజెషన్ ఇస్తున్నా, కానీ డెసిజన్ మాత్రం మీరే తీసుకోండి. కాబట్టి మీరు ఇక్కడ దాకా ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఖచ్చితంగా అప్రిషియేషన్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఇంకా ముంబై హైవే గురించి, ముంబై హైవేలో ఉన్న మేజర్ కొన్ని డెవలప్మెంట్స్ గురించి అక్కడ ఏమైనా మీరు సజెస్ట్ చేయండి, బెస్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, లేదా కొంచెం ఈ ప్రైస్లో చెప్పండి మాకు అంటే కనుక మీరు ఎనీ టైం మీరు ఒక బ్రదర్ లాగా నాకు కాల్ చేయొచ్చు. నా నుంచి 100% సపోర్ట్ ఉంటుంది. రైట్ ప్లేస్లో రైట్ ప్రాజెక్ట్లో రీజనబుల్ ప్రైస్లో ప్రాపర్టీస్ చూపించే బాధ్యత మాది. ఫుల్ డీటెయిల్స్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. 9502682042 అనే నంబర్ కాల్ చేయండి. నేను మీ సంజయ్ నాయక్. థ్యాంక్ యూ సో మచ్.